సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలు, తల్లిదండ్రుల కల సాకారం చేయాలన్న తపన, జీవితంలో స్థిరపడాలన్న దృఢ సంకల్పం అన్నీ ఆ అమ్మాయి పట్టుదలగా, అమ్మా నాన్నల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఎప్పుడు డాక్టర్ని అవుతానో అన్న ఆశతో, తానెప్పుడు సెటస్కోప్ వేసుకుంటాను అని కలలు కంటూ కాలాన్ని వెల్లదిస్తుంటే ఓ యువకుడి పరిచయం కాస్త ఆ అమ్మాయిని ప్రేమ వరకు తీసుకువెళ్ళింది. ఎవరి లక్ష్యాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ కలలను నాశనం చేసే అధికారం ఎవ్వరికీ లేదు. జీవితంలో పైకి ఎదగాలన్న సంకల్పం, దాని ముందు ప్రేమ దోమ అంటూ తిరిగితే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన యువకులు అమ్మాయిల పాలిట యముళ్ళుగా తయారవుతున్నారు. కాలానుగుణంగా యువకుడి ప్రవర్తన, మనస్తత్వం అర్థం చేసుకుంది. ఆమెకు అర్థమైపోయింది తన కెరియర్ పాడవుతుందని. దాంతో దూరం పెట్టింది ఆ యువకుని. ఊరు కాని ఊరు వెళ్ళిపోయి చదువుకుంటుంది. ఓ రోజు స్నేహితురాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఎలా తెలుసుకున్నాడో ఏమో అడ్రస్ రానే వచ్చాడు. తనను దూరం పెట్టిందన్న కక్షతో సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసేశాడు ఆ ప్రేమోన్మాది. అప్పటి వరకు తనతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న స్నేహితురాలు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే ఆ స్నేహితురాలి రోదన, ఆమెను ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. అందరూ చూస్తుండగానే కళ్ళ ముందే విగత జీవిగా మారింది ఆ అమాయకపు కాబోయే డాక్టరమ్మ. ఆమె కలలు, ఆశలు, లక్ష్యాలు ఆమె చనిపోతూ కార్చిన కన్నీటి నుండి కారుతుంటే అక్కడ ఉన్నవారి కంట కన్నీరు ఆగలేదు. దూరం పెట్టడమే తాను చేసిన నేరమా అని ప్రాణాలు కోల్పోతూ మౌనంగా ఆ కళ్ళతో అడుగుతుంటే ఎవరు జవాబు చెప్పాలి? గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో ప్రేమించిన వాడి వేధింపులు తట్టుకోలేక అతని దూరం పెట్టడమే ఆ అమ్మాయి చేసిన పాపం. దాన్ని తట్టుకోలేని ఆ ఉన్మాది ఆమె గొంతు కోసి చంపేశాడు. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో రాత్రి జరిగింది ఘోరం. కృష్ణా జిల్లా మానికొండ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు గతంలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. 2 ఏళ్ల నుంచి విజయవాడలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వని యువతి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో బీడీఎస్ 3వ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న జ్ఞానేశ్వర్ తపస్విల మధ్య 4 నెలల క్రితం మనస్పార్థాలు వచ్చాయి. సోమవారం రాత్రి తపస్వి వద్దకు వచ్చి తనను ప్రేమించాలని, తననే పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడికి దిగాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్ను దూశాడు. తపస్వి గొంతు కోశాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగానే ఆమె స్నేహితురాలు భయంతో పెద్దగా కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల వారిని తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది. వారిని జ్ఞానేశ్వర్ బెదిరించే ప్రయత్నం చేశాడు. దగ్గరికి వస్తే తన చేతిలోని కత్తితో దాడి చేస్తానంటూ హెచ్చరించాడు. అయినా స్థానికులు గట్టిగా ప్రతిఘటించి అతన్ని పట్టుకున్నారు. అప్పటికే బాగా రక్తస్రావమైన అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన తపస్విని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరకముందే తపస్వి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకొని పెద్దకాకని పోలీస్ స్టేషన్కి తరలించారు. తపస్వి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిపై పెద్దకాకని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూఎస్ కంపెనీస్ నేను జాబ్ చేసుకున్నాను. సాఫ్ట్వేర్ దేంట్లో చేస్తున్నావు? ఐటీ కంపెనీ కాన్స్టెక్ అని చెప్పి ఐటీ కంపెనీ కాన్స్టెక్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి కూడా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వస్తే ఒక రోజు మొత్తం నేను హాస్టల్లో ఉండలేనంటే ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్లో నేను నైట్ మొత్తం కూర్చోబెట్టి పొద్దున్నే తీసుకెళ్ళి కాలేజీలో దింపిన తర్వాత అట్లా 4 నెలలు అయింది. గన్నవరంలోనే ఉన్నాం ఫ్లాట్లో. ఉన్న తర్వాత అమ్మాయి ఏం చేసింది, మొన్న 7వ తారీఖు నవంబర్ 7వ తారీఖు శనివారం, అమ్మ నాకు శనివారం ఆదివారం నాకు కుదరదు, నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంట్లో ఉండాలి అని చెప్పంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఫస్ట్ ఏమంటే ఆ వారంలో నేను మా అత్తోళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తోళ్ళు విజయవాడలో ఉన్నారు. కాలేజీ దగ్గర, లేడీస్ హాస్టల్ దగ్గర, బేకరీల దగ్గర, పార్కుల దగ్గర మాటు వేస్తారు. అమ్మాయిల ఆర్థిక ఇబ్బందులను పసిగడతారు, డబ్బులు ఎరవేస్తారు. అమాయకపు మధ్యతరగతి అమ్మాయిలను నెమ్మదిగా ముగ్గులు దింపి వ్యభిచారులుగా మార్చి పబ్బం గడుపుకుంటారు. ఆ కూపంలోకి వెళ్ళడమే తప్ప బయటికి రావడం ఎవడి చేతిలో ఉండదు. అదో పెద్ద నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న అంతర్జాతీయ సెక్స్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 1419 మంది బాధితులను కాపాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు మన తెలంగాణ పోలీసులు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాకు చెందిన 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 1419 మంది బాధిత అమ్మాయిలు ఉన్నట్టు గుర్తించామని, వారికి విముక్తి కల్పించినట్లు సమాచారం. మొత్తం 15 నగరాల నుంచి యువతుల్ని రప్పించిన నిందితులు వెబ్సైట్, వాట్సాప్ గ్రూప్, కాల్ సెంటర్, యాడ్స్ ద్వారా కస్టమర్స్ను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 39 దేశాల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్టు తేలిందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో వ్యభిచారం నడుపుతున్నారని హైదరాబాద్ సిపి వెల్లడించారు. డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ సెక్స్ రాకెట్లో కస్టమర్లకు యువతులు, మహిళల్ని తరలిస్తున్నారని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 5 కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్టు చెప్పారు. ప్లాన్ ప్రకారం యువతులు, మహిళల్ని వ్యభిచారంలోకి దింపడంతో పాటు కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ అందిస్తూ ఈ దందా నిర్వహిస్తున్నారు. నిందితులు సప్లయర్స్, బ్రోకర్స్ ద్వారా బాధితులకు కస్టమర్ల దగ్గరకు పంపుతున్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మరి ఈరోజు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ AHTU సైబరాబాద్ మరియు SOT అండ్ లోకల్ పోలీస్ అందరూ కలిసి ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్ని ఛేదించడం జరిగింది. మరి ఇందులో చూస్తే ఈరోజు అబౌట్ 17 ట్రాఫికర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాఫికర్స్ విమెన్ని అబౌట్ మోర్ దాన్ 15 సిటీస్ అండ్ టౌన్స్ నుంచి పూల్ చేసి వెబ్సైట్లు వారి ప్రకటనలు, యాడ్స్ పోస్ట్ చేయడము, మళ్ళీ కాల్ సెంటర్స్ మెయింటైన్ చేయడము, మరి వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి ఈ విక్టిమ్స్ని మరి ఈ ఆర్గనైజర్స్ అంటే ఈ బ్రోకర్స్ని కనెక్ట్ చేయడము ఇట్లాగా చేస్తూ ఉన్నారు.
ప్రధానంగా చూస్తే మనము ఇందులోని టోటల్ అబౌట్ 17 హ్యూమన్ ట్రాఫికర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ వీళ్ళు అబౌట్ 39 కేసెస్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టోటల్ విక్టిమ్స్ ఎవరైతే ఈ సెక్స్ ర్యాకెట్లో ఉన్నారో అబౌట్ 14,190 విక్టిమ్స్ వరకు ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. మోస్ట్లీ విక్టిమ్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్ మరియు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. నేపాల్, థాయిలాండ్, రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్. వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కాకుండా MDMA డ్రగ్స్ కూడా ఈ విక్టిమ్స్కి ఇచ్చి మరి ఈ ట్రాఫికర్స్ని కూడా కస్టమర్స్ని మరి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈవెన్ డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నట్టు మనకి తెలిసి వస్తూ ఉన్నది. తాతల తండ్రుల నుండి వచ్చిన భూమిని మనదే అనుకునే పరిస్థితి లేదు. కొంతమందికి ఆ అదృష్టం కూడా ఉండదు. కష్టపడి రూపాయి దాచుకొని ఇంత భూమి కొంటే వాటితో పాటు సమస్యలు బోనస్గా వస్తుంటాయి. అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్లు అంతా బాగుంది అనుకుంటే ఉన్నారుగా ఎవరు? అవినీతికి పరాకాష్ట మన రెవెన్యూ అధికారులు. మనం డబ్బు పెట్టి కొన్నా వాళ్ళు సర్వే చేసి మనకు అప్పజెప్పాల్సిందే. ఆ సర్వే చేయాలంటే చేతి తడపాల్సిందే. ఒకవేళ లంచం ఇవ్వలేదో ముప్ప తిప్పలు పెడతారు. మాకెందుకులే అని అందరూ సర్దుకొని పోతారు. ఎక్కడో ఒకడుంటాడు, వాడు మామూలుడు కాదు, వాడు ధైర్యం చేస్తాడు. ఆ అవినీతి అధికారుల ఆట కట్టిస్తారు. కుమరం భీం జిల్లాలో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సార్ను కటకటాల్లో పంపి చెప్పకూడు తినేలా చేశారు. అందరూ అతనిలాగే ధైర్యం చేసి ముందుకు వస్తే ఇలాంటి అధికారులకు బుద్ధి వచ్చేలా చేయొచ్చు. భూమి సర్వే కోసం ఓ రైతు నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా కొమరంభీం జిల్లా రెబ్బెన సర్వేయర్ గుణవంతరావు భూ కొలతల శాఖలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న దాగం గణపతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కరీంనగర్ గ్రామీణ మండలం చేగుర్తి గ్రామానికి చెందిన గాండ్ల శంకరయ్యను రెబ్బెన మండలం తుంగెడ గ్రామ శివారులో సర్వే నెంబర్ 128/Cలో 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని విక్రయానికి పెట్టగా కొనుగోలుదారులు సర్వే చేసి ఇవ్వాలని కోరారు. భూ యజమాని శంకరయ్య భూ కొలతలు చేసేందుకు ఎంసీ ఫీజు చెల్లించాడు. మొదట గత నెల 18న సర్వే చేస్తామని చెప్పి 20కి వాయిదా వేశారు. 20న సర్వే చేశాక 20,000 ఇవ్వాలని, లేకుంటే ధృవీకరణ పత్రం ఇవ్వమని అధికారి బేరానికి దిగాడు. రైతు రోజు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా డబ్బులు ఇస్తేనే పని అవుతుందని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో శంకరయ్య ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్లో చైర్మన్ గణపతి రైతు 15,000 రూపాయల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. శంకరయ్య చేగుర్తి విలేజ్ కరీంనగర్ రూరల్ మండలికి సంబంధించిన వ్యక్తి. అతనికి తుంగెడ గ్రామ శివారులో 10 ఎకరాల భూమి ఉంది. అతను అమ్మడానికి పెట్టుకోవడం జరిగింది. అతను అమ్ముకోవడానికి పెడితే ఎవరైతే ఉన్నారో కొనేవాళ్ళు ఈ సర్వే చేయించమని చెప్తే అతను సర్వేకు కట్టడం జరుగుతుంది. దానిపైన సర్వే చేయడానికి 18వ తారీఖు నాడు ఈ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో గుణవంతరావు టైం ఇస్తారు. దాంతో మళ్ళీ 20 తారీఖు నాడు పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. దాని గురించి పోయి సర్వే చేయడం జరుగుతుంది.
తుంగడ గ్రామ సేవలు జరిగిన తర్వాత ఆ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. డబ్బులు 20,000 రూపాయలు ఇస్తేనే ఈ సర్వే చేస్తాం మరియు రిపోర్ట్స్ కూడా ఇవ్వడానికి కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిపైన అతను ఏసీబీకి అప్రోచ్ కావడం జరుగుతుంది. దానిపైన మేము ఇక్కడ డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదా సర్వే మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మేము నిర్ధారించుకొని ఈరోజు అతను 50,000 డిమాండ్ చేస్తాడు. కానీ ఆ రోజు మేము ఏదైతే నిర్ధారణ చేసుకున్న రోజు 50,000కి తగ్గిస్తాడు. ఆ 50,000 ఈరోజు అతని అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో గణపతి ద్వారా తీసుకోగా ఏజెంట్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ గుణవంతరావు మరియు గణపతి ఇద్దరిపైన నేరం రుజువైంది కాబట్టి వీరిద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. ప్రధానంగా ఇదంతా డిమాండ్ ఇక్కడ జరిగింది, తీసుకోవడం బయట రైల్వే స్టేషన్ రోడ్లో గణపతి డబ్బులు. సర్వే నెంబర్ 128/C తుంగడ. ఫింగర్ ప్రింట్స్ ఇద్దరు కెమికల్ టెస్ట్ కూడా చేస్తే అతను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళదే వస్తుంది, అందరి రాదు. గణపతి డబ్బులు తీసుకున్నారు కాబట్టి గణపతి మాత్రమే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ రావడం జరిగింది. అతనికి ఏమని చెప్తాడు, ఎవరైతే సర్వేర్ ఉన్నాడో రుణవంతరావు ఆయనకి ఏమని చెప్తే అతను తీసుకుంటాడు. మద్యం మానవత్వం మర్చిపోయేలా చేస్తుంది. వావి వరుసలు గుర్తుండవు. మద్యం మత్తులో దారుణంగా ప్రవర్తిస్తారు. మనుష్యులు అన్న విషయం మర్చిపోతారు. ఆ మత్తులో తల్లి, చెల్లెలు, భార్య లాంటి బంధాలే ఉండవు. తాగుడుకు బానిసైన ఓ కూతురు తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది. వృద్ధురాలని కూడా చూడకుండా జాలి చూపలేదు. తాను మహిళనే, తల్లి మహిళనే అన్న విషయం మర్చిపోయింది. తాగుడుకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని అతి కిరాతకంగా ప్రవర్తించింది. ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. కొట్టి డబ్బులు గుంజుకోవడమే కాక కాలుకున్న కడియాలు కూడా గుంజుకుంది. ఇలాంటి మహిళలను ఏ విధంగా శిక్షించినా పాపలేదు. వృద్ధురాల్ని ఆమె కొట్టే విధానం చూస్తే మీరు కూడా అయ్యో అయ్యో పాపం అనక మానరు. నాగర్ కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మర్చి కన్న తల్లిని తాగుడుకు బానిసైన ఓ కూతురు విచక్షణ రహితంగా చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రమ్మ అనే వృద్ధులారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న తన కన్న కూతురు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కూతురు ఆమెపై కోపం పెంచుకొని దాడికి పాల్పడింది. బజారులోని ఇంటి ముందు విచక్షణ రహితంగా బాధింది. పెన్షన్ డబ్బులు లాక్కోవడంతో పాటు చేతి కడియలు లాక్కొని ఆమెను కొట్టింది. చుట్టుపక్కల వారు వద్దని వారిస్తే వారిని దుర్భాషలతో దూషించింది. ఈ సంఘటన 13వ వార్డులో జరిగింది. కొందరు స్థానికులు వారించినా ఆగలేదు. వారిపై తిట్ల పురాణం సాగించింది. ఆవేశంతో ఊగిపోతూ ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లి కొట్టింది. ఓమా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెడతా చూడు ఫోటో, నీ ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడతా నేను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడతా నేను. ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడతా చూడు. నువ్వు ఫోటో నీ పోలీస్ స్టేషన్ లో పెడతా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను తీస్తూనే ఉన్నా, పెడతా నేను పోలీస్ స్టేషన్ లో. నేను కొడతా కదా నేను ఫోటో. ఎందుకు వద్దా అని చెప్తున్నావు? ఎట్లా కొడుతున్నాడు? నీ అమ్మనా ఎవరు నాకు తెలియదు. రోడ్ మీద కొడతావా? రోడ్ మీద కొడతావా? మీ అత్త ఎట్లా కొడతావు? నీ అమ్మంతా కొట్టిస్తావా? రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు. ఇప్పుడు మొత్తం వీడియోలో ఉన్నాయి, మొత్తం వీడియోలో ఉన్నాయి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు కదా, వీడియోలో ఉన్నాయి మొత్తం. మొత్తం పంపిస్తాలే, మొత్తం పంపిస్తా.
ఇప్పుడే పంపిస్తా నేను, ఇప్పుడే పంపిస్తా నేను. నువ్వు మా గల్లీకి వచ్చి ఎక్స్ట్రా చేస్తే ఎట్లానే అవుతుంది. పంపిస్తాలే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నాకు నీ ఇంటికాడ చూసుకో, ఈ గల్లా వస్తే ఇట్లానే అవుతుంది. నువ్వు నేను పంపిస్తా, నాకు తెలియదు, నేను పంపించిన తర్వాత మాట్లాడుకో. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తుండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.